వెల్కమ్ టు పిక్చర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ అయితే అబ్జల్యూట్ సినిమా. సో అందులో పర్టికులర్ గా మాట్లాడబోయేది చిరంజీవి గారి గురించి. సో మనకు అందరికీ తెలుసు చిరంజీవి గారు చేసిన క్లాసిక్స్ గురించి. సో చిరంజీవి గారు చేసిన యాక్టింగ్ గురించి మనకు తనిగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి సీన్స్ లో మనకు నచ్చిన ఒక సీన్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. డాడీ. సో డాడీ సినిమాలో ఒక సీన్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అదేంటంటే యాక్చువల్గా వాళ్ళ పాప చనిపోతుంది హాస్పిటల్లో. సో హాస్పిటల్ చనిపోయిన తర్వాత ఆ ఆ పోలీస్ స్టేషన్ నుండి చిరంజీవి వస్తాడు. సో అప్పటికి పాప చనిపోయిందని డిక్లేర్ చేసింటారు. బట్ చిరంజీవి ఆ హాస్పిటల్ సీల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి చిరంజీవికి ఆ విషయం తెలియదు అనమాట. సో నేరుగా పాప దగ్గరికి వెళ్ళి పాప బెడ్షీట్ మూసేసి ఉంటే అక్కి లేరా అంటారు. ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ చెప్తారనమాట పాప చనిపోయింది అనేసి. అరే ఉండరా మాకు ఇది అలవాటే అంటాడు. సో అది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆ క్లోజ్ లో ఏం చేస్తారంటే మామూలుగా అదే మాదిరిగా పాప ఎప్పుడన్నా చిరంజీవి మీద అలిగితే అలా బెడ్షీట్ ముసిగేసుకుని తీసి మళ్ళీ వాటేసుకుంటుంది అనమాట. సో ఈ షార్ట్స్ పెడతా వస్తాడు అనమాట. సో ఆ సీన్లో ఏమిటంటే తర్వాత ఎప్పుడైతే ఇతను చనిపోయిందని చెప్తాడో అప్పటి నుంచి అక్కి లేరా, ఐస్ క్రీమ్ తీసిస్తాను ఇలా ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో నీకు యాక్చువల్ గా ఏడుపు సీన్ ఉన్నప్పుడు కొంచెం లాంగ్ షాట్స్ పెట్టేయడం, కొంచెం ఫేస్ హైడ్ అవుట్ చేయడం అలా చేస్తారు. బట్ అదైతే కంప్లీట్ గా క్లోజ్ షాట్ పెట్టారు అనమాట చిరంజీవికి. ఆ సీన్ లో చిరంజీవి నిజంగా యాక్ట్ చేశాడు, వేరే లెవెల్ యాక్ట్ చేశాడు. అండ్ లాస్ట్ లో ఒక మాట, అరే లేవమని చెప్పరా అంటాడు. రామ్ చప్పట్ని ఏడవడం కానీ అలా చెప్పిన తర్వాత పాపని తీసుకుని తను ఇక్కడ పెట్టుకుని ఏడ్చే సీన్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇంకా అదే సీన్ లో కంటిన్యూషన్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ శ్మశానానికి తీసుకెళ్తారు అనమాట. శ్మశానం తీసుకెళ్లి పాపని పాతి పెడతారు. సో ఆ సీక్వెన్స్ లో సాంగ్ ఒకటి వస్తుంది, గుమ్మాడి గుమ్మాడి సాంగ్. సాడ్ వెర్షన్ రాశారు అనమాట. అది మన సీతారామ శాస్త్రి గారు రాశారు. దాంట్లో కొన్ని లైన్స్ ఉంటాయి, అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. దూరంగా పోకే దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, భూమాత ఒడిచేరి నా భారం దించావా, చూస్తూనే చేజారి ఎదకోత పెంచావా, మీ డాడీ రెక్కలు విరిచావా. అండ్ ఇది రాసిన తర్వాత ఒక పర్టికులర్ లైన్ ఉంటుంది, ఇదైతే చాలా టచింగ్ అనిపించింది. మెట్టింటికి పంపేదాకా ఆగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. ఈ ఒక్క పర్టికులర్ అయితే అసలు ఎంత టచింగ్ అనిపిస్తుంది అంటే అంత టచింగ్ ఉంటుంది. జో కొట్టే పాపాయి రానే రాదని తెలిసాక. సో నాకైతే ఈ ఒక సీక్వెన్స్ లో చిరంజీవి యాక్టింగ్ అయితే ప్రైమ్. ఇదిరా చిరంజీవి, ఇదిరా సినిమా అంటే అనిపించిన మూమెంట్ అయితే. సో వన్ ఆఫ్ ద అబ్సల్యూట్ సినిమా మూమెంట్ నేను పిక్ చేసుకునింది అయితే స్వయం కృషి సినిమా నుంచి. ఈ స్వయం కృషి సినిమాలో చాలా హైస్ ఉంటాయి అన్నమాట, మల్టిపుల్ హైస్ ఉంటాయి చెప్పాలంటే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చిరంజీవి సుమలత క్యారెక్టర్ని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటాడు అనమాట. క్యారెక్టర్ని లవ్ చేస్తూ ఉంటాడు. ఆమె కోసం, ఆమె చదువు కోసం అని చెప్పేసి తను సంపాదించి ఆమెను చదివిస్తాడు అనమాట. చదివించి మంచి జాబ్ కూడా తెప్పిస్తాడు. ఐ మీన్ బాగా చదివిస్తాడు. సో బాగా చదివించి అంతా అయిన తర్వాత ఆమె కాలేజీలో వేరే అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అతన్ని కూడా చిరంజీవి దగ్గరికి తీసుకొని వచ్చేసి ఒప్పించమని ఒప్పుకోమని అడుగుతుంది. సో చిన్న చిన్నప్పటి నుంచి అన్ని కలలు కానీ అన్ని చేసిన ఆ ఆ టైంలో ఆ సీన్ జరిగినప్పుడు అయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఫుల్ గా తాగేసి చిరంజీవి తనలో తను మాట్లాడేసుకుంటా ఉంటాడు అనమాట. రే, మనం మనం అనుకునేవన్నీ జరగవు కదా, ఆ లైఫ్ జీవితం అంటే ఇంతేరా అని చెప్పేసి ఒక చిరంజీవి దగ్గర వాళ్ళ చెల్లెలు కొడుకు చిన్న చిన్న బాబు ఉంటాడు అనమాట. నిద్రపోతా ఉంటే ఆ మేనల్లుడు వాడి దగ్గరికి వెళ్ళేసి, ఒరే ఇది కూడా ఒక ఒక మంచిగా జరిగింది, మళ్ళా నేను ఆమెను పెళ్లి చేసుకొని తను నిన్ను సరిగ్గా చూసుకోక మళ్ళా నువ్వు ఇబ్బంది పడిపోతావు, కాబట్టి ఇప్పుడే మంచి జరిగింది, నీకు నేను నాకు నువ్వు ఇద్దరం ఉన్నాము, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పేసి ఎమోషనల్గా ఏడ్చుకుంటా మాట్లాడతాడు అనమాట. సింగిల్ తనలో తను మాడేసుకుంటా ఉంటాడు. అసలు ఎంత అది సీక్రెట్ గా వెనకాల విజయశాంతి సీక్రెట్ గా వింటా ఉండి ఏడుస్తుంది అనమాట. సో అంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఆ సీన్. నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ అలా వెళ్ళిపోయి తన చదువుకుని చదువుకునిందని చెప్పేసి చదువుకున్న రాజశేఖర్ని ఇట్లా పెళ్లి చేసుకొని అంత చిరంజీవి గ్రో అయ్యి రిచ్ అయిన తర్వాత అదే సుమలత వచ్చి మా హస్బెండ్కి జాబ్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది అనమాట. సో అప్పుడు అప్పుడు కూడా యాక్చువల్గా అదే మళ్ళీ సేమ్ ఏంటంటే చిరంజీవి డెసిషన్ మేకింగ్ వెనకాల విజయశాంతి దూరం వెనకాల నుంచి కూర్చొని చూస్తూ ఉంటుంది అనమాట. సో జాబ్ ఇస్తాడు. సో జాబ్ ఇచ్చి మంచి రోల్లో పెట్టుకుంటాడు. సో అక్కడున్న ఎక్స్ప్రెషన్స్ అది కాకుండా నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది, ఒక ఒక మూమెంట్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఆ చిన్న పిల్లోడు ఉంటారు చూసారా, ఆ చిన్న పిల్లోడు ఓన్ ఫాదర్ చరణ్ రాజ్ జైలు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఆ పిల్లోడిని తీసుకెళ్లి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అవి ఇవి అన్ని నేర్పిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ వాడు వచ్చేసి, నువ్వు నేను నీ దగ్గర ఉండను,
అని చెప్పేసి చిరంజీవి ఎక్కువ క్రమశిక్షణ చేసేసి వాడిని ఎక్కువ క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి కొట్టి అట్లా ఇట్లా చేసి అట్లా అన్ని చేస్తాడనమాట. సో అప్పుడు విజయశాంతి ఒక మాట అంటది, నువ్వు మారిపోయావు, నువ్వు ఇట్లా మరీ పిల్లల మీద ఇంత కఠినంగా ఉండకూడదు. సో మనం అని చెప్పేసి ఇట్లా ఎట్లా అంటే ఐ మీన్ ఎక్కడో ఒక దగ్గర మన డబ్బు రావడం వల్ల ఇట్లా రిచ్ అయిపోవడం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాం, ఇలా మారిపోయావు అని చెప్పేసి ఎక్కడో ఒక పాయింట్ వస్తుంది అనమాట. సో దానికి చాలా ఫీల్ అయిపోయి చిరంజీవి తన ఆఫీస్ ఉంటుంది కదా, తన షూ ఆఫీసు, దాంట్లో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయి ఆ లోపల సీక్రెట్గా ఒక రూమ్ పెట్టుకోండి, లోపల ఒక రూమ్ ఉంటుంది అనమాట. తను ఫస్ట్ కుట్టిన చెప్పులు ని గర్భగుడిలాగా పెట్టుకొని దాన్ని పెట్టుకో ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళి తను ఫస్ట్ వాడిన ఆ చెక్క బల్ల, ఆ ఉలి దారము అవన్నీ కూడా అక్కడ పెట్టుకో ఉంటాడు. అక్కడికి వెళ్ళి తన రూట్స్ తను మర్చిపోయానేమో అనే ఒక దాంతో వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ చెప్పులు కుడతాడు అనమాట. సో అసలు ఎంత హై మూమెంట్ అంటే అది, అక్కడ ఉన్న మ్యూజిక్ కానీ అసలు అసలు ఆ మేకింగ్, ఆ చెప్పే విధానము అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడాలి అంటే నేను పిక్ చేసుకున్న సినిమా కూడా స్వయం కృషినే. ఓకే. స్వయం కృషి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో చిరంజీవి 3 సినిమాలు చేశాడు. శుభలేఖ, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు. ఓకే. విశ్వనాథ్ గారి సినిమాలోకి ఒక ఆర్టిస్ట్ వెళ్తున్నాడు అంటే పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఆయన తీసుకుంటారు, లేకపోతే అక్కడికి వెళ్ళినాకన్నా పర్ఫెక్ట్ అవుతారు. ఇలాంటిది విశ్వనాథ్ గారి స్కూలు. అలాంటి పర్ఫెక్ట్ ఉన్న ఆర్టిస్ట్ చిరంజీవి. ఇలాంటి చిరంజీవిని విశ్వనాథ్ గారు సీన్స్ ను ఎలా చేయించారంటే, యాక్చువల్లీ చిరంజీవి గురించి చెప్పాలంటే చిరంజీవి గారి సినిమాలు పోయిండొచ్చు కానీ చిరంజీవి గారి యాక్టింగ్ పరంగా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అదే ఆయన గొప్పతనం. ఇలాంటి స్వయం కృషి అంటే సినిమాకున్న 70-80 సీన్స్ లో స్వయం కృషిలో దాదాపు 30-35 సీన్స్ ఇలానే ఉంటాయి. అరే అబ్బా ఎంత గొప్పగా ఉందిరా సీను, ఎంత గ్రేట్ గా చేశాడు రా అబ్బా ఆర్టిస్ట్, చిరంజీవి ఎంత గొప్పగా చేశాడు రా బాబు అనిపించే రకంగా ఉంటున్నాం. ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఏంటంటే ఆ చిరంజీవి మేనల్లుడు బ్రహ్మానందం కొడుకు స్కూల్లో వచ్చేసి ఒకే బెంచ్ మీద కూర్చొని భోంచేస్తా ఉంటారు. అంటే బ్రహ్మానందం అని ఒక క్లాస్ లో ఉండే బ్రహ్మానందం లైఫ్ అది. సో ఆడి కొడుకు చిరంజీవి మేనల్లుడితో కూర్చొని తింటున్నాడు అనేసి చిరంజీవి మేనల్లుడు కొంచెం పొగరు ఉంటుంది. ఇద్దరు గొడవ పడతారు స్కూల్లో. గొడవ పడిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది చిరంజీవికి. అక్కడ కట్ చేస్తే బ్రహ్మానందం ఇంట్లో సీన్ ఓపెన్ అవుతుంది. బ్రహ్మానందం చిన్న లాంతర్ తీసుకొని మన చీకటి జీవితంలో వెలుగు వచ్చిందంటే దానికి కారణం ఆయనేరా అంటూ ఆ లాంతర్లో నుంచి డై చేస్తే లైట్ ఫామ్ అవుతుంది అనమాట ఆ పూరి గుడిసెలో. అలాంటి మీ తాగుడుపోతు ఐ మీన్ నేను మారాను, మీ ఆకలి తీరింది అంటే దానికి కారణం ఆయన. వాళ్ళ అబ్బాయి జోలికి నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదురా అని కొడుకులు మందలిస్తూ ఉంటాడు. అప్పుడు కొడుకు వాడు చెంబు ఇస్త్రీ చేసుకుంటూ ఒకే స్కూల్లో ఒకే బెంచ్ మీద కూర్చొని స్కూల్లో చదువుకుంటున్నాము, ఒకే బెంచ్ మీద కూర్చొని భోంచేసి తప్పేంటి అంటాడు. అనగానే బ్రహ్మానందం డైలాగ్ ఏంటంటే, గుడిలో నందీశ్వరుడు శివుడు ఉంటారు కానీ నంది శివుడి పక్కన ప్లేస్ సంపాదించుకోవడం కరెక్ట్ కాదు కదరా, అదేరా ఆయనకు మనకున్న తేడా అనే లోప ఒక ఫియట్ కార్ లో చిరంజీవి ఆ బాబుని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. అంటే సమానం అని చెప్పడానికి అదొక సింబాలిక్ షాట్. ఆ స్లమ్ లో వచ్చి ఆ గుడిసెలోకి వెళ్ళి తప్పైపోయిందయ్యా మీరు దాన్ని ఏం పట్టించుకోవద్దు అని బ్రహ్మానందం అంటుంటే చిరంజీవి అన్న డైలాగ్ ఏంటంటే, ఒకే స్కూల్లో చదువుతున్న పిల్లలు ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లాగా సమానము, నేనేం దాని గురించి అనుకో, తప్పంతా మావాడు చేశాడు అని చెప్తూ బ్రహ్మానందం కూతురు వంట చేస్తుంటే, అమ్మా మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా అన్నం పెడతావా అంటే కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తుంది, కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళి కడుక్కొని చిరంజీవి రాగానే ఆ హాల్లో ఐ మీన్ పూరి గుడిసె అంటే ఒకే రూమ్ కదా, అక్కడ చిన్న మ్యాట్ వేసేసి మ్యాట్ లో 2 ప్లేట్లు పెట్టింది. అక్కడ మ్యాట్ ముందు ఆ పాప అంటే చిరంజీవి వాళ్ళ మేనల్లుడు భోంచేయడానికి. చిరంజీవి కూర్చుంటూ మధ్యలో ఒక స్పేస్ క్రియేట్ చేస్తాడు, అంటే ఇంకొకరు కూర్చోడానికి. బ్రహ్మానంద కొడుకుని వచ్చి కూర్చోని ఆయన అని చిరంజీవికి ఇచ్చిన ప్లేటు ఆ కుర్రోడికి ఇచ్చి నాకెక్కడ మా కంచం అంటాడు. అంటే చిరంజీవి కూడా ఆ అమ్మాయి చిన్న ప్లేట్ ఇస్తుంది. సో అక్కడ ఏమవుతుందంటే, యాక్చువల్లీ మన చిన్నప్పుడు స్కూళ్ళల్లో కూర్చున్నప్పుడు లిటరల్ గా మనము చిన్న ఏజ్ లో మన పక్కన ఇంకో స్టూడెంట్ కూర్చొని ఉంటే మన మోకాలు ఆడి మోకాల మీద పడి ఉంటుంది. అది బ్రహ్మానందం కొడుకు మోకాలు చిరంజీవి అల్లుడు మోకాల మీద ఇలా ఉంటుంది.
ఫ్యూ సెకండ్స్ లో ఆడు వచ్చి బ్రహ్మానందము కొడుకును తప్పించి చిరంజీవి మేనల్లుడు ఈ మోకాలు పైన పెడతాడు. అక్కడ షార్ట్ ఎండ్ అవుతుంది. కాలు షార్ట్ ఎండ్ అవుతుంది అక్కడ. అంటే దీంట్లో ఈ ఈ ఇది అంటే నా చెయ్యి పైన ఉంది, నీ చెయ్యి కింద ఉంది అని మీనింగ్ తీసుకోవచ్చు. అంటే ఇట్లా విశ్వనాథ్ గారి సినిమాలు టేకింగ్ రకరకాల ఎవరు పర్సెప్షన్ లో వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. దాని కొలమానం అంటూ లేదు. అంటే సమానత్వము అని చెప్పడం కోసము ఈ బ్యూటిఫుల్ సీన్ తీసుకొని ఆ చిరంజీవి స్వయం కృషి సినిమాలో ఈ పర్ఫార్మెన్స్ చిరంజీవి ఏ సినిమాలో చేయలేదు. అంత సెటిల్డ్. అది కొంచెం మన రుద్రవీణలో కనపడుతుంది అంత సింపుల్ గా, కానీ రుద్రవీణలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ స్వయం కృషి మూవీలో ఒకటే వేరియేషన్, అక్కడక్కడ చిన్న చిన్న వేరియేషన్స్ చేంజ్ ఉంటుంది. అందుకే చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చిన నంది స్వయం కృషి సినిమాలో చిరంజీవి. ఎందుకంటే ఆ చెప్పులు కుట్టే క్యారెక్టర్ లో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ అయినట్టు నిజంగానే ఇతను చెప్పులు కుట్టి ఆ వృత్తిలో అంటే ఆ కమ్యూనిటీలో పుట్టి పెరిగాడా అనే రకంగా చిరంజీవి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఈ సినిమాలో నాకు గుర్తున్న ద బెస్ట్ పర్ఫార్మెన్స్ స్వయం కృషి. 1999 లో ఒక కె రాఘవేంద్ర రావు గారి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సాక్షి శివానంద్, ఇద్దరు మిత్రులు. ఇద్దరు మిత్రులు సినిమా. రమ్యకృష్ణన్ గారు కూడా ఉంటారు, చిరంజీవి గారు. ఆ సినిమా అనేది ఓన్లీ ఆన్ ద ఫ్రెండ్షిప్ బేసిస్ వెళ్తూ ఉంటది. అందులో ఒక ఫ్రేమ్ ఉంటది. ఆ ఒక్క ఫ్రేమ్ అనేది మొత్తం సినిమాని చూపిస్తుంది. రమ్యకృష్ణ గారు రమ్యకృష్ణ గారికి చిరంజీవి గారికి ఒక మ్యారేజ్ అవుతుంది అండ్ మోర్ ఆన్ స్ట్రగుల్స్ వస్తాయి, విడిపోతారు. కానీ ఫస్ట్ లో ఏమైతుందంటే సాక్షి శివానంద్ గారు ఇంకా చిరంజీవి గారు ఫ్రెండ్స్ గా ఉంటారు. ఆయన తనని మోటివేట్ చేయడం త్రూ ద పెయింటింగ్స్ గానీ, ఇంకా త్రూ ద లవ్ స్టోరీ గానీ, ఇవన్నీ బాగానే ఉంటాయి. అండ్ మోర్ ఆన్ తను లవ్ చేసేది కూడా కృష్ణ గారు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి తనని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, మా మధ్యన అలాంటిది ఏమీ లేదు, చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, కానీ ఇది మాత్రం మంచిది కాదు, నువ్వు ఇంటికి వచ్చాయన్స్ అంటే అక్కడ వాళ్ళు చాలా గొడవ అవుతుంది. అక్కడ నుంచి వచ్చేసేటప్పుడు ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఆపోజిట్ జెండర్స్ అనేది ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే అప్పుడు అడుగుతారు, మీ ఇద్దరు ఏమవుతారు అనేసి చిరంజీవి గారు అడుగుతారు. ఫ్రెండ్స్ అంకుల్ అని అంటారు. ఫ్రెండ్స్ అంటే మీరు ఇప్పుడు ఫ్రెండ్షిప్ చెయ్యకండి, చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, అలా అనుకోవడం వల్ల తర్వాత లైఫ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి అంటారు. అక్కడి నుంచి ఆ ఒక్క సీన్ అనేది అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇద్దరు ఆపోజిట్ జెండర్స్ ని పెట్టి ఆ సీన్ పెట్టడం వలన నాకు మొత్తం సినిమా చూసారు అనిపించింది. అంటే ఆ చిన్న పాప అనేది సాక్షి శివానంద్ అనిపించింది, ఒక అతను ఏమంటే చిరంజీవి గారిలో అనిపించింది. ఆ ఒక్క ఇద్దరు క్యారెక్టర్స్ ఒక సినిమాని రిలేట్ చేశారు అనిపించింది. అండ్ మోర్ ఆన్ సాక్షి శివానంద్ కి ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు తీసుకొని వెళ్ళి లాస్ట్ సీన్ ఉంటది. తను చెప్పేస్తుంది, తను నీ బాబు కాదు, తను నీ బిడ్డే కాదు అసలు అనేసి చెప్పేస్తుంది. మోర్ ఆన్ సినిమా ఉంటుంది అండ్ చాలా వేరే లెవెల్ వస్తుంది. ఇద్దరు ఆపోజిట్ జెండర్స్ అనేది ఫ్రెండ్షిప్ మీద ఉండొచ్చు, అది తప్పేం కాదు, బట్ సొసైటీ అలా తీసుకోలేదు. సో వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ బి యాజ్ ఎ ఫ్రెండ్షిప్ ఫ్రమ్ అపోజిట్ జెండర్స్. నాకైతే అది అనిపించింది. ఇప్పుడు కూడా చాలా సినిమాలు వస్తున్నాయి ఫ్రెండ్షిప్ మీద, ఇవి తీసుకున్నప్పుడు అది కూడా తీసుకోవాలి. సో నాకైతే ఒక అబ్సల్యూట్ సినిమా ఫ్రమ్ ద చిరంజీవి గారు అంటే ఇద్దరు మిత్రులు. సో అది గైస్ మాకైతే అనిపించిన అబ్సల్యూట్ ఓవర్ టు జీవన్ నుంచి. సో మీకైతే అనిపించిన అబ్సల్యూట్ సినిమా కమెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.